హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చేస్తున్నాను ఒక స్నాక్ రెసిపీ. దీని పేరు వచ్చేసి పొటాటో పిన్వీల్స్. ఈ పిన్వీల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ పొటాటో పిన్వీల్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోవద్దండి, కొంచెం గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలి. అలా అయితేనే పిన్వీల్స్ మీకు క్రంచీగా వస్తాయి, లేకపోతే కొంచెం మెత్తగా ఉండిపోతాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక 20 నిమిషాల పాటు మీరు పక్కన ఉంచేసేయాలి. 20 నిమిషాలు మంచిగా నానితే పిండి బాగుంటుంది. తర్వాత ఇందులోకి స్టఫింగ్ కోసం నేను ఒక 2 పొటాటోస్ని బాయిల్ చేసి తురిమేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కారం 1 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలని 2 యాడ్ చేస్తున్నాను, కారపొడి వేసాను కాబట్టి. ఇవన్నీ మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే మన స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే. ఈ స్టఫింగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత 20 నిమిషాల తర్వాత పిండి నానిపోయి ఉంటుంది బాగా. దాన్ని ఒకసారి తీసి మంచిగా కలిపేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత మనం చపాతీని ఎలా సాదుకుంటామో ప్రెస్ చేస్తామో అలా రోల్ చేసేసుకోవడమే. ఇలా చపాతీ కర్రతో ఆ పిండి మొత్తాన్ని ఈవెన్గా మొత్తం ఒకేసారి ఎట్ ఏ టైం రోల్ చేసుకోవాలండి. చిన్న ఉండలుగా కాదు. మనం ఎంతైతే మైదా పిండిని కలిపామో ఆ మొత్తాన్ని ఒకే ఉండగా తీసుకొని మొత్తాన్ని పెద్దగా సాదేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ సైజు వచ్చింది. మందంగా లేకుండా కొంచెం పల్చగా సాదుకుంటే బాగుంటుంది. తర్వాత ఏదైతే స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నామో పొటాటోతో ఆ స్టఫింగ్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక లేయర్గా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేయాలి. ఒకే చోట మందంగా లేకుండా ఈవెన్గా మొత్తం రోల్ అయిన తర్వాత దీని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని కొంచెం ఈవెన్ చేయడానికి నేను ఇలా రోల్ చేస్తున్నాను. తర్వాత ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి, ఎందుకంటే అందులో స్టఫింగ్ తక్కువ ఉంటుంది, మైదానే ఉంటుంది కాబట్టి. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజ్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి 1 ఇంచ్ ఎంతో కట్ చేసేసుకొని ఇలా వీల్స్ చేసుకోవాలి. వీటిని కట్ చేసిన తర్వాత ఒక్కసారి అలా ప్రెస్ చేసేసారంటే మీరు స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. అంతేనండి, ఇలాగా అన్ని వీల్స్ని రెడీ చేసేసుకోవాలి. ఇలా అన్ని పొటాటో వీల్స్ని రెడీ చేసుకున్న తర్వాత బైండింగ్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లౌర్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని, మరి చిక్కగా అక్కర్లేదండి, నీళ్ళగానే ఉండాలి. జస్ట్ ఈ పొటాటో పిన్వీల్స్ని డిప్ చేసుకొని ఒక లేయర్ లాగా ఫ్రై చేసుకోవడానికి అంతే. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది కూడా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం మైదా పిండితో వాటర్ కలిపెట్టుకున్నాం కదా, అందులో ఈ పొటాటో వీల్స్ని 1 బై 1 డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటే ఈవెన్గా కాలుతుందండి. అంతేనండి, పొటాటో వీల్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.